శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/9/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణకు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, పౌర్ణమి ఉదయం 8:03 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతుంది. బహుళ పాడ్యం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:19 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:51 నుంచి 5:15 వరకు, వర్జము రాత్రి 7:25 నుంచి 8:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:12. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అవివేకము, అనాలోచిత నిర్ణయాలు, పెద్దలని కాదని చేసేటువంటి పనుల వల్ల ప్రమాదాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి చూడడానికి దూరంగా ఉండండి. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు జాగ్రత్త నుండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. అనవసరపు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కుటుంబ పరిస్థితులు చిన్న భిన్నమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయ స్థాన కుటుంబకారకుడైనటువంటి గ్రహం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం చేయకండి. పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు, చేపలు చెల్లి ఇబ్బంది, రైతన్నలు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనవసరపు కొత్త అలవాట్లు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ మధ్య కొత్తగా వింటున్నాం మనం, చాక్లెట్లలో గంజాయి కలిపి, చాక్లెట్లలో విస్కీ పోసి అటువంటి చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అమ్ముతున్నటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు. 2 నెలల క్రితం మనం కుక్క మాంసాన్ని మనకి కర్ణాటక వాసులకి బ్రహ్మాండంగా షేర్ చేశారు. అందరూ కుక్క మాంసం బ్రహ్మాండంగా తిన్నారు. అందరూ మంచి బ్రహ్మాండ కుక్క మాంసం తిన్నారు. అలాగే విస్కీ ఐస్ క్రీములు, గంజాయి చాక్లెట్లు, ఇలాంటి మనల్ని, మన ధర్మాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు సమూహం ఎక్కువైపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే స్నేహితురాళ్ల ఉచ్చులో ఇరుక్కొని వాళ్ళ అన్నలకి మిమ్మల్ని తార్చేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు మీకు కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థులకి ఆశాభంగం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి నష్టాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకునే అవకాశం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణ 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే శుక్రగ్రహ, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు సమయపాలన వల్ల మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆలోచించండి. ఈ రాశి వారికి ఉదయం 10:14 నుంచి 11:05 మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 3:18 నుంచి 4 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఉన్నాయి.
చాలా చాలా మంచి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, పంట అభివృద్ధి బాగా కనబడుతోంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపడికి మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చే అదృష్ట యోగం. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. చాలా మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటున్నారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకు క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోవచ్చు. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం. ఇవాళ మెయిన్గా మనకి ఉద్యోగ సంబంధ విషయాల్లో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలోనే అద్భుతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. విద్యార్థికి అన్ని రకాల విద్యల్లో రాణింపు బాగా కనబడుతోంది. ఇక వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితరమైన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు అవకాశం, భార్యేతర బంధువుల నుంచి ఏదైనా ఆర్థిక సహకారం అందే అవకాశం కనబడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా అనుకూలంగా కనబడుతోంది. ఆరోగ్య లాభం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ధనయోగము, శుభవార్తా శ్రవణము, విదేశీయానము, బంధులాభము, ఆత్మస్థైర్యము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, నూతన వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, మిత్రుల సహకారం, సోదర సహకారం వల్ల ఆస్తి పంపకాలు, మిత్రుల సహకారం వల్ల విదేశీయాన ప్రాప్తి, విదేశాల సుస్థిరస్థానం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. స్వదేశంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభవార్త శ్రవణం పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి
ప్రమాద హేతు అంటే ఆరోగ్యపరమైనది, ఆర్థికపరమైనటువంటి చికాకులు పొందుకునే అవకాశం. భగవంతుని మీద పూర్తి ఆధారం మీకు శుభాన్ని కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, శివాష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీదేవి ఆరాధన, ఎవరికైనా అన్నము కాస్త ఇచ్చినట్టు అంటే అన్నం కనుక పెట్టినట్టయితే చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనిశ్చితి ఏర్పడే అవకాశం. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసరపు అనర్థాలు మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాలు నష్టము కష్టకాలంగా చెప్పబడుతోంది. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, విలువైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదా ప్రయాణంలో మీ లగేజీని మర్చిపోవడం వల్ల మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఎవరికి కూడా ఇవాళ మీరు అప్పుగా ధనము కానీ వస్తువు కానీ ఇవ్వకూడదు. దానివల్ల మీకు నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చును. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థికి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు, ప్రయాణంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం ఎవరికి ఇవ్వకండి. కొత్త వారి అంటే తెలియనటువంటి వ్యక్తుల యొక్క వాహనాన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి. ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసరమైన పూచికత్తుగా సంతకాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, మీకు ఇవన్నీ కూడా ప్రమాద హేతులు చూపబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. కుటుంబ పరిస్థితులకు ఇబ్బంది కలిగించడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోకండి. ప్రమాదం మీకు పక్కనే ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, విద్యాపరంగాను, కుటుంబ పరంగా అనేక రకాల ఇబ్బందులు. భగవద్గీత పాలన చేయండి. 3 నుంచి 9 వరకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఏదేమి రాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వీరికి ఉదయం 7:13 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, నూతన గృహయోగం, పొలము లాభం, స్థలము లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, మిత్రుల సహకారం వల్ల విదేశాలు సుస్థిర స్థానం, గ్రీన్ కార్డు గాని పిఆర్ గాని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వైవాహిక జీవనానందం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, మిత్రుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వరకు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. సంపూర్ణమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు వరకు మీకు అనుకుంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం డోను మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉండబోతోంది. ఇచ్చినటువంటి ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. పోటీతత్వంలో నుంచి బయటపడే అవకాశం, పోటీలలో విజయం సాధించే అవకాశం, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం, జిమాట్, సాట్ లాంటి పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి ఆర్థిక లాభాలు, మంచి ఉన్నతమైనటువంటి గొప్ప పరిచయాలు, స్త్రీ మూలక ధనలాభం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కి లాభాలు పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల మంచి ప్రయోజనాలు, కొత్త వ్యాపార ప్రారంభోత్సవాలు జరిగే అవకాశాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి అనుకూలవంతమైన ఆనంద యోగం. అలాగే సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ
అనుకూలత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వివాహ వేడుకల్లో పాల్పంచుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకె అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు, అంటే ప్రయోగాత్మకమైనటువంటి ఒక వ్యాపార మార్పులు, ఉద్యోగంలో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు మీరు ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ కార్యాచరణ బాగా ఉంటుంది, అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకార క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆత్మస్థైర్యం, వృత్తిలో లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకునే శుభయోగాలు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వాక్చాతుర్యం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకార క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మిత్రుల సహకారం వల్ల కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం, వస్తులాభము, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతుల శుభయోగాలు. ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ చర్చలు కానీ వేడుకలు కానీ జరిగే శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి వార్త కావచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో పెట్టుబడి పెట్టవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంట్లకి అనుకూలవంతుల శుభయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆధ్యాత్మిక, ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకె అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి ఆత్మవిశ్వాసము, ఆరోగ్య లాభము, విద్యా లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, మాతృ సౌఖ్యము, మంచి ఆలోచన విధానంలో వ్యాపారంలో ముందడుగు వేసే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఉన్నతమైనటువంటి కార్యాచరణ, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనందం, శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
పట్టుదల, కార్యాచరణ, మంచి వ్యక్తులతో పరిచయం, అంటే సావాస దోషం వల్ల లాబోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి గిరమగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభం. పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి వాహన సౌకర్యాన్ని పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా మంచి లాభవంతమైన శుభయోగాలు. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం. మాతాపితులతో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. పోటీ పరీక్షల్లో కానీ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం కానీ సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక వ్యవహారం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.